ఇక సిఏఏను వ్యతిరేకిస్తున్నాం, ఓ వర్గాన్ని నిర్వీర్యమే దీని లక్ష్యము, ఇప్పటికీ అదే వైఖరితో ఉన్నాం. కేరళ సీఎం పినరయి విజయన్ మోడీ సర్కార్ తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అమలును కేరళ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని, ఈ వైఖరికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నదని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. దేశాభిమాని సాహిత్య అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గాన్ని నిర్వీర్యం చేయడమే సిఏఏ లక్ష్యమన్నారు. సిఏఏను త్వరలో అమలు చేస్తారన్న వార్తను మేము వింటున్నాం. దీని అమలు కేరళలో జరగదని మేము అప్పట్లోనే చెప్పాం. ఇప్పటికీ ఎల్డీఎఫ్ ప్రభుత్వ వైఖరి ఇదే అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లౌకిక దేశాన్ని మతతత్వ దేశంగా మార్చే ప్రయత్నాలు బలంగానే జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిఏఏ అమలును ఎవరు ఆపలేరని గతేడాది డిసెంబర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే మొత్తానికైతే పౌరసత్వ సవరణ చట్టం, పౌరసత్వం అంటే ఏంది అని అంటే, ఈ దేశంలో పుట్టినటువంటి మనము తప్పకుండా మనం ఈ దేశంలోనే పుట్టినామని చెప్పేసి నిరూపించుకోవాలి. ఆ నిరూపించుకునే విధంగా మనం పనిచేయాలి. ఈరోజు మా తాతల కాలం నాటి నుండి, మళ్ళీ ఇప్పటి గురించి కూడా కాదు, వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఈ దేశపు వాళ్ళే అని చెప్పేసి వీళ్ళు మాట్లాడితే బాగానే ఉంది. అప్పుడు ఎవరైనా అక్రమంగా ఈ దేశంలోకి చొరబాడి బతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ బయటపడితే వాళ్ళందరినీ దేశం వదిలిపోమంటే మంచిగా ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే 1950, 1947 కన్నా ముందు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన అన్నట్టుగా మీ తాతల కాలం నాటి సర్టిఫికేట్లు తీసుకురావాలి. మీరు మీ పేరు మీద భూములు ఉన్నాయా, మీ పేరు మీద ఇండ్లు ఉన్నాయా, లేదంటే మీ తాతలు చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా, మీ తాతలు డిగ్రీ చేసిన వాళ్ళు, లేదంటే మీ తాతలకు బర్త్ సర్టిఫికేట్లు. ఇక నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు. ఇప్పటికీ రాకేష్ అనే పేరు మీద నేను వరంగల్ పోయి ఎక్కడ పోయినా కూడా బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నట్టే నీ ఆన్లైన్లో లేదన్నా, నువ్వు మళ్ళీ నీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాం, అప్లికేషన్ ఫామ్ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చి దాన్ని నువ్వు ఆ కలెక్టర్ ఆఫీస్ నుండి ఫామ్ ఓకే చేయించుకునేదంటే అప్పుడు నీ బర్త్ సర్టిఫికేట్ అనేది వస్తుందన్న, నువ్వు ఎక్కడ పుట్టినావో అక్కడికి పోవాల్సి ఉంటుందన్న అని చెప్తే, నేను మరి హుజరాబాద్లో పుట్టినా అన్న, హుజరాబాద్ పోవాలన్నా అంటే నువ్వేం చేస్తావో మేము అయితే అప్లికేషన్ ఇస్తాం, దీన్ని ఈ విధంగా ఈ ప్రాసెస్లో పోవాలని చెప్తున్నారు. నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు, మా అయ్యకు బర్త్ సర్టిఫికేట్ లేదు, మా అయ్యకు బర్త్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటే నేను ఎక్కడ తీసుకొస్తా? చాలామంది ఏమంటున్నారంటే సిఏఏ అనేది అమలు చేసేది ఉంటే ఈ దేశంలో ఎవరు మనోళ్ళు ఇక్కడ కాకుండా బయట దేశం నుండి వచ్చి ఇక్కడ మతాన్ని ప్రేరేపిస్తూ మతాన్ని రెచ్చగొడుతూ చేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో అనేది మొత్తం బయటపడతారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశం లౌకిక దేశం అని చెప్పేసి మీరు అన్ని మతాల సామరస్యము, అన్ని మతాలకు ఇక్కడ పుట్టినిల్లు, అన్ని మతాలు కలిసిమెలిసి ఉంటాయని ప్రపంచ దేశాలకు పోయి ప్రపంచ వేదికల మీద డబ్బా కొట్టుకుని వచ్చేది మన దేశమే. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు అన్ని మతాల కలయికతోని ఎంతో సంతోషంగా ఉన్నటువంటి మన దేశంలో కేవలం ఒక మతం కోసమే ఈ దేశం కావాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి మతాలను రెచ్చగొడుతున్నటువంటి మూర్ఖులు ఇవ్వాలనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవడు పాలనలోకి వచ్చిన తర్వాత ఈరోజు దేశంలో కులము, మతము, నాది నీది అనే ఆలోచనలు వస్తున్నాయి. అంతకుముందు ఈ దేశంలో ఎంత గొప్పగా లౌకిక దేశంగా ఉంది. మరి ఈ లౌకిక దేశంలో ఇలాంటి నిప్పులు వేయాలని ఆలోచన చేస్తున్నది ఎవడు అనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ దేశానికి అట్లాంటి పార్టీలు అవసరమా? పౌరసత్వ సవరణ చట్టం కనుక ఈ దేశంలో అమలు చేసేది ఉంటే, ఈ దేశంలో ముఖ్యంగా ఆయన ఒక మాట అన్నాడు, ఓ వర్గం నిర్వీర్యమే దీని లక్ష్యము. ఏ వర్గం అనంటే అది కేవలం ముస్లిం మైనార్టీలు అండ్ దళిత మైనార్టీలు ఎవరైతే ఉందో వాళ్ళని అంతం చేయడమే దాని లక్ష్యం అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ పాకిస్తాన్ నుండి వేరే దేశాల నుండి వచ్చిరని చెప్పేసి వాళ్ళ మీద నింద మోపి, మీరు ఇక్కడ కాదు, మీ తాతల కాలం నాటి సర్టిఫికేట్ తీసుకురండి, లేదంటే మీ భూముల వివరాలు తీసుకురండి అంటే ఎవరో నిజాం రాజులకు ఉంటాయి కావచ్చు, కానీ మిగతా వాళ్ళకు ఉండవు. ఇక్కడ దళితులకు కూడా ఇప్పటికీ భూములు లేవు. దళితులకు ఇప్పటి వరకు కనీసం సర్టిఫికేట్ లేవు. దళిత వర్గంలో దాదాపు 80 నుండి 90% మంది ఇప్పుడిప్పుడే మొదటిసారి డిగ్రీలు చదువుతూ ఉన్నారు. మరి వాళ్ళ తాతల కాలం నాటి సర్టిఫికేట్లు, తాతల కాలం నాటి బర్త్ సర్టిఫికేట్లు తీసుకురామంటే వాళ్ళు ఎక్కడ నుండి తీసుకొస్తారు? అసలు పుట్టినరోజులో లేవు కదా. ఈ దేశంలో పుట్టినటువంటి ఎంతోమందికి పుట్టినరోజు జరుపుకున్నా అంటే పుట్టినరోజు రాసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి అట్లాంటి క్రమంలో వీళ్ళు పుట్టినట్లు ఆధారాలు తీసుకురామంటే ఎక్కడ నుండి తీసుకొస్తారు? ఆ విషయంలో ఇప్పటికీ దేశవ్యాప్తంగా ముస్లింలు, మైనార్టీలు, క్రిస్టియన్లు, అందులో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నోసార్లు ధర్నాలు చేసిరు. అయినా కూడా కేంద్రం మరి సిఏఏ చట్టం కోసం ప్రయత్నం చేస్తుంది. మొన్న లాస్ట్ టైం జరిగిన లోక్సభ సమావేశాలు ఏమైతే ఉన్నాయో, పార్లమెంట్ సమావేశాలు, ఆ పార్లమెంట్ సమావేశాలు కూడా దానికి సంబంధించిన బిల్లు ఆమోదింపు చేసుకున్నారు. అది ఇంకా బయటికి రాలేదు అనే విషయం కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మరి ఏం జరుగుతుంది, ఏంది రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం సిఏఏ అమలు చేసి ఈ దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలనేది చూస్తుందో మీరు ఆలోచించుకోవాలి. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.